సాంఖ్య దర్శనం చెప్తుంది నా నియమాః అన్య ప్రమాణ అవకాశాత్. అంటే ప్రత్యక్షము అనే నియమము లేదు. అంటే కళ్ళతో చూస్తేనే నమ్ముతాము, కళ్ళతో చూసేవే నిజాలు అనేది నియమము లేదని సాంఖ్య దర్శనం చెప్తుంది. ఎప్పుడు అన్య ప్రమాణ అవకాశాత్. అన్య ప్రమాణ అవకాశాత్ అంటే వేరే ప్రమాణాలు ఏవైనా నిరూపించగలిగితే ప్రత్యక్షంగా చూడకుండా దాన్ని మనం నమ్మచ్చు, సత్యమని అంగీకరించవచ్చు అని దాని అర్థం. అంటే చాలామంది ఎలా ఉంటారంటే కళ్ళతో చూసింది మాత్రమే నమ్ముతారు. ప్రత్యక్షము అంటే కళ్ళతో ఒక ప్రత్యక్షం ఉంది. ఇప్పుడు గాలి ఉందనుకోండి, గాలి కళ్ళతో చూడం, రుచిని కళ్ళతో చూడం, వాసనను కళ్ళతో చూడం, స్పర్శను కళ్ళతో చూడలేము. అంటే ఒక దృశ్యాలు మాత్రమే కళ్ళతో చూస్తాము. అంటే దృశ్యాలు అనేటివి కేవలము ఒక్కటే విషయం. 5 విషయాలు ఉన్నాయి. పంచజ్ఞానేంద్రియాల లోపల కళ్ళతో చూసేటి మాత్రమే నమ్మడం కాదు, చెవులతో వినే శబ్దాలు కూడా నమ్ముతాం. శబ్దం ఉందని నమ్ముతున్నాము, శబ్దం యొక్క ఉనికిని నమ్ముతాము. స్పర్శ ద్వారా గాలి ఉందని నమ్ముతున్నాము. ముక్కు ద్వారా వాసనను నమ్ముతున్నాము. నాలుక ద్వారా రుచిని నమ్ముతున్నాము. అంటే చక్షుర్ ప్రత్యక్షమే కాకుండా ఇంద్రియ ప్రత్యక్షం ఉంది, దాన్ని కూడా నమ్ముతాం. ఇంద్రియ ప్రత్యక్షం కాకుండా మానసిక ప్రత్యక్షం ఉంది. సుఖము దుఃఖము మరి కళ్ళకు కనిపించవు, ఇంద్రియాలకు కూడా కనిపించవు. సుఖం దుఃఖం ఎక్కడ తెలుస్తాయి? మనసుకు తెలుస్తాయి. మరి దాన్ని కూడా నమ్ముతాం. అంతఃప్రత్యక్షం కూడా ఉంది. బాహ్య ప్రత్యక్షమే కాకుండా అంతర్ప్రత్యక్షం ఉంది. అంతర్ప్రత్యక్షం ద్వారా విషయాలు కూడా నమ్ముతాం. కానీ మనుషులు ఎలా ఉంటారంటే కేవలం కళ్ళతో చూసింది మాత్రమే నమ్ముతామని. అది అట్లాంటి నియమం ఏమీ లేదు. అంతేకాకుండా ఇవన్నీ కూడా ఇంద్రియ ప్రత్యక్షాలు, మానసిక ప్రత్యక్షం కాకుండా కూడా శబ్దం ద్వారా, అనుమానం ద్వారా కూడా మనము నమ్మొచ్చు విషయాలను. ఎందుకంటే ఈ కళ్ళతో చూసే విషయాలు కానీ, ఇంద్రియాలతో కనే విషయాలు కానీ కాకుండా చాలా విషయాలు ఉన్నాయి. వాటిని తెలుసుకోవాలంటే శబ్దమో లేదా అనుమానమో అనే ప్రమాణమే అవసరమవుతుంది. అన్య ప్రమాణ అవకాశాత్ అంటే వేరే ప్రత్యక్షం కాకుండా వేరే శబ్దం ద్వారా చెప్పిన, అనుమానం ద్వారా నిరూపణైనా దాన్ని మనము నమ్మొచ్చు, నమ్మాలి. అట్లయితేనే మనము జ్ఞానాన్ని పొందగలము, సత్యాన్ని తెలుసుకోగలము. సత్యాన్ని తెలుసుకోవడం కోసము జ్ఞానం కావాలి, జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసము ప్రమాణాలు కావాలి. ప్రమాణాల లోపల ముఖ్యమైనవి ప్రత్యక్షము, అనుమానము, శబ్ద ప్రమాణం.